రాజీ, రాజేశ్వరి వస్తున్నానండి. వచ్చిందేవి. ఏమిటండి? నేను శిరీష్ గారి బంగ్లా పెడుతున్నాను. నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎదురు రావాలి. వెళ్ళి వచ్చే 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 అలాగే వచ్చేస్తున్నాను. వచ్చేనా? వచ్చేయండి. ఏమండి, మీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయా? అనుకుంటాం గాని ఈ నమ్మకాలు సెంటిమెంట్లు మనిషిని స్టడీగా నిలబడతాయి. అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. అదేంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అనాలి కదా. మీరు క్షేమంగా రావడమే నాకు లాభంగా వచ్చినట్టు. మిస్ శిరీష దృష్టిలో పడితే మన జాతకాలే మారిపోతాయి. మొత్తం అంతా లాభమే. బాబాయ్, వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఐ విల్ కమ్ అండ్ ఫైనలైజ్ ఇట్. నమస్తే మిస్ శిరీష. నమస్తే. వెల్కమ్ మిస్టర్ రవి. రండి, కూర్చోండి. రవి, మనసులో ఉన్న మాట ఏదైనా సూటిగా స్పష్టంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. లైక్ చేసినా డిస్లైక్ చేసినా నిర్మోహమాటంగా చెప్పేస్తాను. నేను అలా చెప్పలేను. ఐ లైక్ ఇట్. మీరు గనక నేను కూడా అంతే అనుంటే లైక్ చేసేదాన్ని కాదు. అందరూ నా 100 కోట్ల ఆస్తిని చూసి నేనేం మాట్లాడినా దానికి కోరస్ పాడతారు. ఐ డోంట్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. యు నో వన్ థింగ్, నా కాలేజ్ డేస్ లో కూడా నన్నంతా నడిచొస్తున్న డబ్బును చూసినట్టు చూసేవారు. బిజినెస్ లోకి దిగాక మై గాడ్, అతి వినయాలు, దొంగ నమస్కారాలు, హెల్. నా లైఫ్ లో నాతో ఫ్రెండ్లీగా మాట్లాడింది మీరొక్కరే. బై ది బై, మీరెందుకు వచ్చారు? మీ కంపెనీ డీలర్షిప్ కోసం. నో, మీకు డీలర్షిప్ ఇవ్వను. పార్ట్నర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంగతి మా బాసు తెలిసినట్టు గుండె ఆగిపోతుంది. నేను పార్ట్నర్షిప్ ఇస్తానంటుంది బిజినెస్ లో కాదు, మరి లైఫ్ లో. అర్థం అవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం అవట్లేదు. మీ స్మైల్, మీ స్మార్ట్నెస్ ఆడపిల్లల్ని కలవరపరుస్తాయి. అరే, అచ్చం మా ఆవిడ కూడా ఇదే మాట ఉంటుంది. అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? అవును. బ్యాడ్ లక్. మ్యారేజ్ అవుతుంది, బ్యాడ్ లక్ ఎలా అవుతుంది? మీకు కాదు, నా బ్యాడ్ లక్. మీకు మ్యారేజ్ కాకుండా ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. శిరీష్ నన్ను పెళ్లి చేసుకుంటే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అరే రే, పెళ్లి అయిపోయిందని అనవసరంగా కమిట్ అయిపోయానే. ఇప్పుడు ఎలా? నాకు పెళ్ళయింది కానీ కొన్ని కారణాల వల్ల మా ఆవిడికి విడాకులు ఇచ్చేశాను. రియలీ? అవును, పెళ్ళైన వెంటనే విడాకులు ఇచ్చేశాను. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. నేను మిమ్మల్ని తొలిచూపులోనే లవ్ చేశాను. పెళ్ళయిందని చెప్పగానే నా ప్రేమ ఫెయిల్ అయింది అనుకున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఏముంది? అందులోనూ మా ఆవిడికి విడాకులు కూడా ఇచ్చేశానుగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరంతా చాలా కాలం నుంచి నేనెవరిని పెళ్లి చేసుకుంటానా, నా 100 కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నౌ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై వుడ్ బి హస్బెండ్, మిస్టర్ రవి కుమార్. నేను మా ఆవిడికి అర్జెంట్ గా విడాకులు ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1, మీ ఆవిడ శీలం మంచిది కాదా? చచ్చా, మా ఆవిడ బంగారం. ఆ మాట నోటి కళ్ళు పోతాయి. ఓ. పాయింట్ నెంబర్ 2, పోనీ ఆమెకు మందులకు లొంగని జబ్బు ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ లేదు, చాలా పుష్టిగా ఉంటుంది. ఏమయ్యా, అంత మంచి భార్యకి విడాకులు ఇస్తానంటున్నావు, నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం కాదండి, కోట్లు కలిసి వచ్చే కాలం వచ్చింది. అంటే డబ్బు కోసం భార్యకి విడాకులు ఇస్తావా? అనుకుంటాం గాని ఎవరు భార్య ఎవరు భర్త అంతా భ్రమ. మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్. ఆడది కట్నం ఇవ్వాలి, మగాడు ఆడదాన్ని పోషించాలి. చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు కాంట్రాక్ట్ విషయం మర్చిపోయి సెంటిమెంట్ లో పడిపోతారు. మనమా టైప్ కాదు. నువ్వు ఏ టైప్ అయినా ఇండియన్ పీనల్ కోడ్ లో ఏ సెక్షన్ ప్రకారం చూసినా సరే నీ వైఫ్ తో విడాకులు ఇప్పించడం అనేది కుదరదు. అమ్మో, అంత మాట అనకండి. మా ఆవిడికి విడాకులు ఇచ్చేసానని ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఎలాగైనా విడాకులు ఇప్పించాలి. మ్యూచువల్ కన్సెంట్ తో అయితే విడాకులు పొందవచ్చు. అంటే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం అని మీ ఇద్దరు సంతకాలు పెడితే విడాకులు మంజూరు అవుతాయి. అదెంత పనండి, మా ఆవిడిని చిటికలో ఒప్పిస్తాను. సరే, అయితే ఈ వకాల్తా మీద సంతకం పెట్టు, మీ ఆవిడికి విడాకులు నోటీస్ పంపిస్తాను.
అనుకుంటాం గాని అనుకున్నంత తేలిక కాదు. దీన్ని విడగొట్టడం ఎంత కష్టమైతే ఇక పెళ్ళాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో. కష్టమైన తప్పదు. అమ్మో, వచ్చిందేది ఇవాళ మన పంట పండింది. ఇందులో నా తప్పేం లేదు. అంతా నువ్వేదో రావడం వల్లే. ఏం జరిగిందండి? మన కోట్లు కోట్లు ఆస్తి వచ్చి పడుతోంది. ఇందులో నా తప్పేం లేదు. అంతా నువ్వేదో రావడం వల్లే. అసలు ఏమైందండి? నేను సిరీస్ దృష్టిలో పడ్డాను. ఇందులో మీ తప్పేం లేదు. అంతా నేను ఎదురవడం వల్లనే. కరెక్ట్. అసలు ఏమైందో చెప్పండి. నేను ఇలా వెళ్ళానా, నువ్వు నాకు ఇలా ఎదురొచ్చావు. ఆ తర్వాత ఏమైంది? నేను లోపలికి వెళ్ళిపోయాను, మీరు బయటకు వెళ్ళిపోయారు. నువ్వు లోపలికి వెళ్ళిపోయా, నేను బయటికి వెళ్ళిపోయాను. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. అబ్బో, అదంత పెద్ద కథ గాని అసలు. అంత పెద్ద కథ అయితే నేను లోపలికి వెళ్ళి టిఫిన్ తెస్తాను, తాపిగా తింటూ చెప్తారు గాని. ఇటు చూస్తే పెళ్ళామని పడే కళ్యం, అటు చూస్తే కోట్లు కోట్ల ఆస్తి. ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. వాట్ ఏ క్రిటికల్ పొజిషన్. హ్యాండిల్ విత్ కేర్. ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? హ్యాండిల్ విత్ కేర్. అంతా నువ్వెదురు రావడం వల్లే. సర్లేండి, టిఫిన్ తినండి. ఇప్పుడు చెప్పండి, నేను ఎదురు రావడం వల్ల ఏం జరిగింది? పాపం ఆ శిరీష కోట్లుండే లాభం. దేశాలు గాలించినా సరైన మొగుడు దొరకలేదంట. నన్ను చూడగానే జన్మ జన్మల నుంచి నేనే తన మొగుళ్ళు అనిపించానట. ఈ జన్మలో మళ్ళీ నేను కనిపించినందుకు సంతోషంతో ఎగిరి గంతేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానంది. 100 కోట్లు పిల్ల సెలెక్ట్ చేసుకోబోయే మొగుడిని ముందే నువ్వు సెలెక్ట్ చేసుకుని కట్టేసుకున్నావంటే నీ సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమైపోయింది. అందుకే నాకు పెళ్ళా ఉందని తెలిస్తే ఫీల్ అయిపోతుందని నీకు విడాకులు ఇచ్చేశానని అబద్ధం చెప్పా. అంతే, నన్ను పెళ్లి చేసుకుని తన 100 కోట్ల ఆస్తి నాకు ఇస్తానంది. అంటే ఏంటన్నమాట? ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లే. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లేనే. పెళ్ళాన్ని ఆట పట్టించాలంటే 1,00,000 మార్గాలున్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది. ఇంకెప్పుడు సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. పైగా నేను ఎదురు రావడం వల్లనే ఎంత చక్కగా తిప్పకుండా చెప్తున్నారు. ఇంత సీరియస్ మ్యాటర్ ని ఇలా కామెడీ టైప్ లో డీల్ చేయకూడదు అనుకుంటా. ఎనీహౌ, చెప్పాల్సిందంతా చెప్పేశాగా, కాబట్టి ఇక కన్వే చేసుకోవటమే మిగిలింది. నోరేనా? అసలు ఇది నోరేనా అని. అసలు నోటికి బుద్ధుందా? దేశంలో మొగుళ్ళందరూ వాళ్ళ పెళ్ళాన్ని ఇలాగే ఏడిపిస్తున్నారా అని. పెళ్ళాన్ని ఏడిపించడం అంటే వెనక నుంచి చటుక్కుని కళ్ళు మూసి ఎవరో చెప్పుకునేదాకా చెప్పకుండా ఏడిపించడం చూసాం. తలనొప్పిగా ఉందని మొగుడు విలవిల్లాడిపోతుంటే పెళ్ళం గాబరాగా దగ్గరికి వస్తే గబుక్కని కావలించుకుని పుత్తినే నిన్ను ఏడిపించడానికోయ్ అని పెళ్ళం కళ్ళ నీళ్ళు చూడటం చూసాం. అవి అవి సరసాలంటే. విడాకులిస్తానడం ఇదే సరసం. సరసం మంటినట్టుంది. దోసకాయ పచ్చడి కలపరే ఇష్టం కదా. మిక్సీలో వేస్తే రుచి రాదని జబ్బలు నొప్పెట్టేటట్టు రోట్లో వేసి నూరాను. అన్నా, కాసింత కండపుష్టి గుండె గట్టి ఉండటం వల్ల అంత మాట అన్నా నేను తట్టుకున్నాను గాని అదే ఏ అసలాటకు మనిషి అయితే పుడుక్కున గుండె పైన చచ్చుండేది. మజ్జిగ పోస్తా, పోయికి చస్తానా? ఎక్కడా? అక్కడ ఉంది. తెలుసు, నాకు తెలుసు. చాలు 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 చాలు. వేడి చేసి పైచి పుట్టి వికారం వచ్చి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నోటికి. మజ్జిగ తాటం శ్రేష్టం.
రాజేశ్వరి గారు నేనే. ఇక్కడ సంతకం పెట్టండమ్మా. ఏంటిది? ఇది కోర్టు నోటీస్ అమ్మా. నోటీసా? ఎందుకు పుట్టింది మీకు పాడు బుద్ధి? అడుగుతుంది మిమ్మల్ని. మీకెందుకు పుట్టింది పాడు బుద్ధి? నేను మీకేం తక్కువ చేశాను? సమాధానం చెప్పకపోతే కొన్ని పని చేస్తాను. చెప్పండి, నేను మీకేం తక్కువ చేశాను? మీ అమ్మంత ప్రేమగా ఉండి పెట్టలేదా? లేదని ఎవరన్నారు? మీకు సేవలు చేయడంలో ఏదైనా లోపం చేశానా? సిగ్గు విడిచి అడుగుతున్నాను. పడకలో మీకు కావలసినంత సుఖం ఇవ్వలేకపోయాను. ఆ మాటలన్నీ నేను అన్నానా? నేను ఏదో లోపం చేయకపోతే, నాలో ఏ లోపం లేకపోతే నాకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటండి? రాజీ, ఆవేశం తగ్గించుకుని విను. శిరీష నన్ను పెళ్లి చేసుకుంటానంది. శిరీష్ పెళ్లి చేసుకుంటే మనకు 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల కోసం నా గొంతుకు వస్తారండి? అరే, పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతావేంటి? చూస్తూ చూస్తూ 100 కోట్లు ఎలా వదులుకోమంటావు చెప్పు. నీకు విడాకులు ఇచ్చేసానని శిరీష్ అబద్ధం చెప్పాను. నీకు విడాకులు ఇచ్చినా నువ్వేనా అసలైన వారివి. అంటే విడాకులు ఇచ్చినా నాతో కాపురం చేస్తానంటారా? అవును. అంటే నన్ను ఉంచుకుంటారా? ఏం మాట్లాడి? అంతే కదండి. విడాకులు ఇచ్చాక నేను మీ భార్యను ఎలా అవుతాను? ఉప్పటికత్తనే అవుతాను. నువ్వు ఎలా అనుకున్నా సరే, నాకు విడాకులు ఇస్తే చాలు. సుమంగళిగా చావనన్నా చేస్తాను గాని విడాకులు మాత్రం ఇవ్వను. అబ్బాబా, అంత మొండితనం ఎందుకే? 100 కోట్లు మిస్ అయిపోతాయి. మీ కోట్ల కన్నా నాకు నా కాపురమే ముఖ్యమండి. నువ్వు నాకు విడాకులు ఇవ్వకపోతే నేను నీకు దక్కను. విడాకులు ఇచ్చినా మీరు నాకు దక్కరు. అందుకే విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావే? ఆ శిరీష్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను. ఆగు, నిన్నే ఆగు. నిజం చెప్పేస్తే ఆ శిరీష్ నన్ను అసహించుకుంటదే. నాకు కావాల్సింది అదే. అదే కనుక జరిగితే నేను ఊరేసుకుని చేస్తాను. వద్దండి, అంత మాట అనకండి. నేను శిరీష్ దగ్గరికి వెళ్ళను. పాపిష్టి డబ్బు కోసం పచ్చడి సంసారాన్ని పాడు చేసుకోకండి. పవిత్రమైన బంధాన్ని వదులుకోకండి. ఆల్ రైట్. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా? ఉందో లేదో మీకు తెలీదా? అయితే విడాకులకు ఒప్పుకో. ఒప్పుకోను. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒప్పుకోవే. నా గొంతు పిసికి చంపినా నేను ఒప్పుకోను. నిన్ను నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను మాత్రం ఒప్పుకోను. పిచ్చెక్కిస్తున్నావే. 100 కోట్లు, 100 crores. వచ్చే రాక్షసి, మీ బాబు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా నీ మొహన్ కొట్టానే, ఒప్పుకోవే. ఆ మాట తప్ప ఏ మాట అయినా వింటాను. నా మాట వినకపోతే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అవుట్, గెట్ అవుట్. ఏమండి, ఇది చాలా అన్యాయం అండి. ఏంటి అన్యాయం? పొలం మంగారు నీ మెడలో కట్టించుకునే 100 కోట్లకి అడ్డం పట్టు అన్యాయం కాదు. అందుకే నా చొక్కు నీకు అక్కర్లేనప్పుడు నువ్వు మాత్రం నాకెందుకు? అవుట్. ఏమండి? 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 ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసి నిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగళ్యం తంతునారేణ మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగళ్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము.